మేలుకరమైన ఆశీర్వాదాలు పొందుదాము. అట్టి కృపాదేవుడు మనందరికీ ఆ సహాయం చేయనుగాక. రండి, భార్యను జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువే చెబుతూ ఉన్నాడు లోకాసు వార్తలో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు. చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం చూడండి. యేసు ప్రభు వారు రెండవ రాకడ వర్తమానం చెబుతూ లోతు భార్యను జ్ఞాపకము చేసుకోమని చెబుతూ, ఎందుకు చెబుతూ ఉన్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని? తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా చాలండి. 26వ వచనము చూసినట్లయితే 3 రకాలైన దినాల గురించి మనము చూస్తూ ఉన్నాం. చూడండి, 26లో చూడండి. నోహవు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినాల్లో ఆపండి. 26వ వచనంలో నోహవు దినాల్లో ఏం జరిగిందో ఆ కింద వచనాల్లో వివరించబడి ఉన్నాయి. 28వ వచనంలో చూడండి, లోతు దినాల్లో ఏం జరిగిందో వివరించబడి ఉన్నాయి. 30వ వచనముకు వచ్చేవరకే ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున గమనించండి. యేసు ప్రభువారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఎందుకు ఈ దినాల గురించి ఆయన వర్ణిస్తున్నాడో మీకు తెలుసా? రాకడ సమీపంగా ఉన్నది. ఈ 3 రకాలైన దినాల్లో మీరు చూసినట్లయితే ఒకే రకంగా ఉన్నారు మనుషులు. ఈ దినాల్లో కూడా అలాగే ఉన్నారు. ఆది లోతు దినం దగ్గర నుంచి అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఏ మార్పు లేదు. దేవుని వైపు తిరగని వారే, పాపము చేస్తున్న వారే పెండ్లికి ఇవ్వబడుతున్నారు. అనేక రకమైన కార్యాలు చేస్తున్న వారిని కనిపిస్తూ ఉన్నారు. ఆఖరి వచనాలు చెబుతున్నాడు, జాగ్రత్త పడమని చెబుతున్నాడు. రాకడ సమీపంగా ఉన్నది, జాగ్రత్త పడమని చెబుతూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో ఎవరిని రాహాబుని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ గోడ మీద ఉండి తన శరీరాన్ని నమ్ముకుని జీవిస్తున్న ఆ స్త్రీ దేవుని మాటలు విని విశ్వసించి గ్రహించి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపింది. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో లోతు భార్యను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తెలుసా? ఈ రెండింటికి చక్కని పోలికలు ఉన్నాయి తెలుసా మీకు? యెరికో పట్టణము ఎలాగూ పాపముతో నిండిపోయిందో సొదొమ గొమొర్రా పట్టణము కూడా పాపముతో నిండిపోయింది. ఆ పట్టణంలో కుటుంబం నివసిస్తూ ఉన్నారు. ఎవరో తెలుసా? లోతు భార్య నివసిస్తూ ఉన్నారు. ఎలాంటి పాపపు స్థితిలో ఉందంటే చిన్న పిల్లలు కూడా పాపం చేయడానికి వెనకాడని స్థితిలో ఉన్నారు. ఆ పట్టణము కూడా కాల్చివేశాడు దేవుడు. లోతు కుటుంబం ఒకటే బయటికి వచ్చినది, మిగతా వారందరూ కూడా చనిపోయారు. యెరికో పట్టణాన్ని కూడా దేవుడు యెహోషువ ద్వారా శపించినప్పుడు ఆ పట్టణము కూలిపోయినప్పుడు ఆ రాళ్ళ కింద ఆ సమస్త ప్రజలు చనిపోయినప్పుడు ఒక కుటుంబం బయటకు వచ్చింది. ఏ కుటుంబం అది? రాహాబు అనే వేసే కుటుంబం. ఈ రెండు పోల్చుకుంటే మనము రాహాబు బ్రతికి రక్షణలోకి వచ్చింది, లోతు భార్య బయటకు వచ్చి వెనక తిరిగి నశించిపోయింది. మనం ఏ గుంపులో ఉన్నాం? అమ్మా, ఈ మధ్యాహ్న కాలంలో ఆలోచన చేయవలసిన విషయం ఇది. ఏదో నమ్ముకుని నేను రక్షణ పొందానయ్యా, బాప్తీసం తీసుకుని ఆరాధన చేస్తున్నానని ప్రభువును మోసపుచ్చే స్థితిలో ఉన్నావా? ఏదో చిన్న సమస్య వచ్చినప్పుడు ఈ దేవుడు కాదులే, ఇక్కడ కాకపోతే ఇంకా ఎన్ని చర్చలు తిరుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయి. నీవెన్ని మందిరాలు మారినా దేవుని భయము నీలో లేనప్పుడు ఎక్కడ కూడా ఏమి కూడా నీకు జరగదమ్మా. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి అడగవలసింది పోయి అడగకుండా పాస్టర్ గారి మీదో
ఆ సంఘస్థుల మీద ఆధారపయ్యా మా గురించి ప్రార్థన చేయండి అయ్యా, మా గురించి ప్రార్థన చేయండి అయ్యా అంటారు. మరి నువ్వు ప్రార్థన ఎప్పుడు చేసుకుంటావు? నీ ప్రార్థన ఎప్పుడు చేసుకుంటావు నువ్వు? మొదటి రాజుల గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు తెలుసా? హిజ్కియా మహారాజు ఉన్నాడు తెలుసా మీకు? ఆయనకి భయంకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త, దేవుడు యెషయా ప్రవక్తను పంపిస్తున్నాడు, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఆయన మరణమైపోతున్నాడు, ఇంటిని చక్కబెట్టుకోమని చెబుతూ ఉన్నప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి ఆ మాటలు చెబుతాడయా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అయిపోతున్నావు, దేవుడు వాక్కు నా ద్వారా చెప్పిస్తున్నాడు కాబట్టి జాగ్రత్త పడమని చెప్పి ఆయన బయలుదేరి కొద్ది దూరమే వెళ్ళలేదంట, అంతఃపురం కూడా దాటలేదంట. హిజ్కియా ఏం చేశాడో తెలుసా? గోడ తట్టు ముఖము తిప్పుకుని కన్నీటితో, అయ్యా యథార్థవంతుడైన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను యథార్థముగా ఎలా ఉన్నానో, సత్యవంతుడిగా నేను ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని పెట్టు. దేవుడు ఏం చూశాడు తెలుసా? హిజ్కియాను చూడలేదు, రాజును ఎవరిని చూడలేదు, కానీ దేవుడు చూసింది ఏంటో తెలుసా? ఆ కన్నీటిని చూశాడు. ఎమ్మటే ఆ కన్నీరు చూసినమ్మటే యెషయాకి మరలా దేవుడు ప్రత్యక్షమై, యెషయా నువ్వు వెనక్కెళ్ళు, హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆయన కన్నీటిని నేను చూశానని చెప్పు, 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ను పెంచుతున్నానని చెప్పు. ఒక మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వచనం మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, హిజ్కియా రాజు కదా, రాజా కదమ్మా, రాజే. యెషయా ప్రవక్త కదా, యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పినప్పుడు వాస్తవంగా హిజ్కియా రాజు ఏం చేయాలి తెలుసా? తన దగ్గరున్న భటులను పిలిచి యెషయాను బంధించమని చెప్పాలి. ఈ ప్రవక్తను బంధించండి, ఈ ప్రవక్త నా గురించి ప్రార్థన చేస్తే నా దగ్గర ఉన్న రోగము తగ్గిపోవాలి. అదే కదా జరగాల్సింది. మనము కూడా ఈ రోజుల్లో చేస్తున్నదే కదా. అంటే బంధించం, కానీ మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని దాసుల మీద ఆధారపడుతున్నాం, మన ప్రార్థన మనం చేయకుండా. కానీ అలా చేయకుండా హిజ్కియా ఏం చేశాడో తెలుసా? తన ప్రార్థన కన్నీటితో తను చేశాడు. నీ ప్రార్థన నువ్వు చేయాలి. ఎవరో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయని కాదు. గమనించండి. అందరు కూడా అదే మూర్ఖత్వంలో, అదే ఒక మార్గంలో ఉన్నాం. స్వస్థతలని బయలుదేరుతూ ఉన్నారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు. ఎంతమందికి స్వస్థతలు జరిగినాయమ్మా చూసారా మీరు? స్వస్థతలు జరగడం చూసారా? దొరైతే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు వస్తున్నాయి ప్రపంచంలో? మన గుంటూరులో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కొత్త హాస్పిటల్స్ ఎందుకు వస్తున్నాయి? వారందరూ స్వస్థపరచాలి కదా. ఎవరైతే ఈ స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారో వారు వెళ్ళి ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళి, ప్రతి హాస్పిటల్కి వెళ్ళి వారికున్న బాధల నుంచి బయటకు తీసుకురావాలి. జరుగుతుంది అలాగూ? జరగట్లేదు. కానీ ఎందుకని? నీ శ్వాసమే నీలో ప్రార్థన జీవితం ఉండట్లేదు, నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు. ఎవరో చేస్తారంటే ఎంతమంది, వేల మంది ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు తెలుసా? అంటే దేవుని మీద ఆ మహిమ ఎవరికి వెళ్తుంది? ఏమా దేవునికి వెళ్తుందా, మనుషులకు వెళ్తుందా? స్వస్థపరచడం పక్కన పెడతాను, ఈ మహిమ ఎవరికి వెళ్తుంది? ఎవరి కోసం జనాలు వెళ్తున్నారు? పాస్టర్ల కోసం జనాలు వెళ్తున్నారు, కానీ దేవుని కోసం ఈ లోకంలో జనాలు వెళ్ళట్లేదు. గమనించండి అమ్మా, మనం ఈ మందిరానికి ఎందుకు వచ్చాం? వాక్యం ఇందామని వచ్చామా? లేకపోతే వైజాగ్ నుంచి బ్రదర్ వచ్చాడు చూద్దామని వచ్చారా మీరు? ఏమా వాక్యం ఇందామని కదా వచ్చింది. మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం, మనుషుల దగ్గర కాదు. గమనించండి మీరు, చాలా ఈ కాలంలో జరుగుతుంది ఏంట, జనాలు మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పడవేస్తున్నారు, అంటున్నారు, పడిపోతున్నారు జనాలు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా? పడవేశాడా? ఎక్కడైనా పడిపోయిన జనాలు, పడిపోయిన వారిని లేపాడు కానీ ఎక్కడ కూడా పడేయలేదమ్మా, పడేయలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నాయండి తెలుసా? ఎంత మోసంలో ఉన్నామో తెలుసా? మనము అపవాది ఎంత మోసం మనల్ని చేస్తుందో తెలుసా? కొంచెం పెట్టు. ఎంత మోసం మనల్ని చేస్తుందో తెలుసా? అపవాది పడిపోయే స్థితిలోకి మనల్ని తీసుకొచ్చిందమ్మా. గమనించండి, మనం పడకూడదు. కానీ ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాసాడు అనుకోండి, ఎన్ని మార్కులు ఉంటే పాస్ అవుతారు? పాస్ మార్క్ ఎంత మీది? 35. 34 వచ్చినాయి అంటే తప్పుతాడు కదా, ఫెయిల్. 35కి
తనే ఎగ్జామ్ రాయాలా? ఎవరైనా రాస్తే పాస్ అవుతాడా? తనే రాయాలి. 35 మార్కులకి తను రాస్తే 90 మార్కులు రావాలంటే ఇంకా బాగా చదువుకోవాలి. అలాగే మన ప్రార్థన మనం చేస్తే, సంఘ ప్రార్థన ఉంది కదా, నీ సహోదరులు, పాస్టర్ గారు ఈ చేసే ప్రార్థనని కూడా దానికి కలిపి దేవుడు చూస్తా ఉన్నాడు. ఎంతమంది నీ గురించి ప్రార్థన చేస్తున్నారు? దాని ద్వారా నీకు స్వస్థత, దాని ద్వారా దేవునికి మహిమ. నీ ప్రార్థన నువ్వు చేసుకోవు, కానీ పాస్టర్ గారు ఎమ్మట పెడతా ఉంటావు. ఏమంటున్నారు తెలుసు? ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ స్వస్థత కానీ ఏదైనా జరగకపోతే ఈ పాస్టర్ గారికి పవర్ లేదంట. ఏం లేదు? పవర్ లేదంట. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పవర్ లేదంట. పవర్ లేదని ఏం చేస్తున్నారు? ఇంకొక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ కొంతకాలమే, తాత్కాలికమే. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకో స్థానం, అక్కడ నుంచి ఇంకో స్థానం. ఆఖరికి ఎక్కడికి వస్తున్నారు తెలుసా? మొదటి స్థానంలోకే. అమ్మా, దానికన్నా ఇదే బాగుంది, దానికన్నా ఇదే బాగుంది, అక్కడ బాగాలేదు. 2 చేతులు పట్టుకుని ఇలాగ వస్తున్నారు. అయ్యా క్షమించండి, అయ్యా క్షమించండి, తప్పు చేశాం. సంఘంలో నుంచి వెళ్ళిపోయి మేము తప్పు చేశాం. మేమేదో ఆశపడి వెళ్ళాం, కానీ దేవుడు మాకు చూపించాడయ్యా, నష్టపోయామయ్యా. అంత నష్టపోయిన తర్వాత ఎక్కడికి వస్తున్నావు నువ్వు? మరలా మొదటి సంఘంలోకే వస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో మనం నేర్చుకోవాల్సింది, మన ప్రార్థన మనం చేయాలి. ఇంకొక విషయం కూడా చెబుతాను. నేను ప్రతిసారి ఇదే చెబుతాను ప్రార్థన గురించి. ఉదయకాలంలో లేచినమ్మటే, నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నావో తెలియదు, కానీ లేచినమ్మటే మొదటి మాట ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు నీ భర్తతో మాట్లాడుతున్నావా? నీ పిల్లలతో మాట్లాడుతున్నావా? లేకపోతే ఫోన్లో మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావు? నీ మొదటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోమ్మా. నీ మొదటి మాట ప్రభుతో మాట్లాడాలి. నువ్వు మంచం దిగినమ్మటే మోకాళ్ళ మీదకి రావాలి. నీ మోకాళ్ళ పరిస్థితి బాగాపోతే కూర్చునో కుర్చీలోకి వచ్చి నువ్వేం చేయాలో తెలుసా? నీ మొదటి మాట దేవునితో మాట్లాడాలయ్యా. ఈ రాత్రంతా కాపాడావు ప్రభువా, ఈ రాత్రంతా మంచి నిద్ర విశ్రాంతినిచ్చావు ప్రభువా, ఇంకొక దినము నాకు పొడిగించావయ్యా, నీ స్తోత్రం ప్రభువా. ఎంతమంది మనం చెప్పుతున్నామయ్యమ్మా? ఎంతమంది రాత్రి కాలంలో ప్రాణాలు విడిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా నీకు? గుండెపోటు వచ్చి వేరే వేరే విధంగా ఉదయకాలంలో సూర్యుని చూడలేక, ఆ దినము చూడలేక గతించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుడైతే నీ ఎళ్ళ తన ప్రేమను చూపించి, తన కనికిరాన్ని చూపించి ఒక దినము నీ కోసం పొడిగించాడే. మరి నువ్వు లేచినమ్మటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పవా? నీకు రోజుగా నీ భర్తకి టీలు కాఫీలు ఇవ్వటమేనా? నువ్వు లేచినమ్మటే ఫోన్లు చూసుకుని ఫోన్లలో మాట్లాడటమేనా? నీ పిల్లలకి ఏం కావాలో అవి సిద్ధపాటు చేసి పంపించడమేనా? ఇది కాదు, కానీ కేటాయించండి. స్త్రీలుగా, తల్లులుగా, అమ్మమ్మలుగా, నాయనమ్మలుగా ఉదయకాలం లేచినమ్మటే మీ సమయాన్ని, కొద్ది సమయాన్ని ప్రభు కేటాయించండి. అయ్యా, నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నా మనవడు మనవరాలు స్కూల్కి వెళ్తున్నారు, క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురా ప్రభా. అయ్యా, నా కొడుకు, నా కుమారుడు, నా కూతుర్లు దూర ప్రాంతంలో ఉన్నారు, ఉద్యోగాలకు వెళ్ళాలి, వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండయా, వాళ్ళ క్షేమంగా తీసుకురా ప్రభా. ఈ మాటలు నువ్వు ఎప్పుడు చెప్పాలో తెలుసా? ఉదయకాలం లేచినమ్మటే. నీ మొదటి మాట నీ భర్తతో మాట్లాడకుండానే ఎవరితో మాట్లాడాలో తెలుసా? దేవునితో మాట్లాడాలి. ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఉదయకాలం లేచినప్పుడు చీకటి విడవక ముందే పక్షులంట తమ కోతలతో దేవుణ్ణి ఏం చేస్తాయి తెలుసా? ఆయన సన్నిధి కంటే వాళ్ళ ప్రార్థనలు పంపిస్తూ ఉంటాయంట పక్షులు. అవి ఆ పక్షుల స్వరం వినపడక ముందే నీ స్వరం ఏం చేయాలి తెలుసా? ప్రభువుకి వినిపించాలి. కనుక మనం నేర్చుకోవాల్సింది ఉదయకాలం లేచినమ్మటే, నీ పడక మీద నుంచి నువ్వు ఎన్ని గంటలు లెగుస్తున్నావో నాకు తెలియదు, కానీ లెగిసినమ్మటే మొదటి మాటగా ప్రభువుతో నీవు మాట్లాడాలి. ఇప్పుడు రండి మన వాక్య భాగానికి వద్దాం. చూడండి, మొదటి మాట 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం తీయండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను భస్వము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి చెప్పండి, వాటికి నాశనము విధించి
దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును ఆ తప్పించెను. బహుబాధపడిన నీతిమంతుడగు లోతును. లోతుకి ఒక పేరు దేవుడు పెట్టాడు, ఏంటో తెలుసా? ఏం పేరు పెట్టాడు? నీతిమంతుడైన. ఇప్పుడు మనము లోతును జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ లోతు భార్యను కదా మనం జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ మొదటి మాట మనం ఏమని పెట్టుకోవచ్చు? మొదటి మాట ఏమా ఏం పెట్టుకోవచ్చు చెప్పండి? నీతిమంతుని భార్య లోతు భార్య. నీతిమంతుని భార్యే లోతు భార్య, కానీ రక్షణను పోగొట్టుకున్న భార్య అమ్మ. గమనించండి, రక్షణను పోగొట్టుకుంది నీతిమంతుని భార్యే. నీ భర్త రక్షణ పొందితే నీ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నువ్వు నమ్మకపోతే, నీవు నీ భర్త నమ్ముకుంటే నీ పిల్లల్ని రక్షణలోకి నువ్వు తీసుకురాలేకపోతే నీ పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళడమ్మా, విడవబడతారు. ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆ పాస్టర్ గారిలో సంఘానికి ఒక దగ్గర తెలిసిన దగ్గర నుంచి కూడా ఒక స్త్రీ వస్తూ ఉంటుందంట. వస్తూ ఉంటే పాస్టర్ గారు చెబుతూ ఉన్నాడంట, అమ్మా నువ్వు నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలి, చాలా కాలం నుంచి వస్తున్నావు కదా, నువ్వు దేవుని నమ్ముకోవాలంటే, అయ్యగారు నమ్ముకుంటాను, కొద్ది కాలం అవనయండి నమ్ముకుంటాను, కొద్ది కాలం అట్ట పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మనవల సంతానం కూడా పుట్టిన తర్వాత ఆమె సడన్గా చనిపోయిందంట. రక్షణ లేదు, బాప్తిసం లేదు, ఏమీ లేదు, సంఘంలో సభ్యురాలుగా ఉంది. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు తలకాయ వంచుకుని ఉంచుందంట. ఏమ్మా ఏంటి తలకాయ వంచుకున్నావంటే, అయ్యా నేను బాప్తిసం తీసుకోలేదయ్యా అందంట. రక్షణ పొందలేదు, బాప్తిసం కూడా తీసుకోలేదంటే దేవుడు కరుణామయుడు కదా. అమ్మా అయితే నువ్వు నరకానికి వెళ్ళాలి కదా, మరి నరకానికి వెళ్ళామంటే లేదయ్యా అని బతిమలాడుతుందంట. సరే ఓకే, ఆవిడ లాస్ట్కి అందంట, అయ్యా నాకు ఒక్క ఛాన్స్ అయ్యా, నేను కిందకి వెళ్ళి రక్షణ పొంది బాప్తిసం తీసుకుని మరలా వస్తానయ్యా అందంట. సరే దేవుడు కరుణామయుడు గనక సరే వెళ్ళమ్మా అన్నాడంట. ఈ లోపల ఏం జరిగిందంటే, కుటుంబ సభ్యులు, ఆ ఊరు పాస్టర్ గారు పెద్దలు కలిపి ఏం చేస్తారు, పెట్టి సిద్ధపరిచి ఆ శ్మశానము అక్కడ తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోయి పాస్టర్ గారు ఆఖరి ప్రకటన చేస్తున్నాడు, ఏమని, ఇంకెవరైనా చూడాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే చూడండి అని. పెట్టి మూత పెడుతున్నాం చూడండి అన్న టైంలో ఈవిడ లేచి కూర్చుందంట. ఎవరిని ఉంటారు అక్కడ? ఏమా ఎవరికారు పరారైపోయారంట, ఎవరికారు పరిగెట్టేశారంట. ఈవిడ లేచి పెద్దలు ఎమ్మటబడింది, అయ్యా నాకు రక్షణ కావాలి, నాకు బాప్తీసం కావాలి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఎమ్మటబడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి గళ్ళు పెట్టుకున్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారంట, మేం కాదమ్మా నీకు బాప్తీసం ఇచ్చేది, పాస్టర్ గారు ఇస్తారు వెళ్ళని చెప్పారంట. ఆవిడ మరి పాస్టర్ గారింటికి వెళ్ళి డోరు కొడితే ఆయన గడి పెట్టుకుని వణికిపోతున్నాడంట. ఏంటమ్మా అంటే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళానయ్యా, నన్ను పాతాళానికి నరకానికి వెళ్ళమన్నారు, నేను ఒక ఛాన్స్ అడిగి వచ్చాను. నేను ఆ ఛాన్స్ ఏంటంటే, రక్షణ పొంది బాప్తీసం తీసుకుని వస్తానని చెప్పి వచ్చానయ్యా, దయచేసి నాకు బాప్తీసం ఇస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అందంట. ఆ పాస్టర్ గారు అన్నారంట, నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావమ్మా, దయ్యాలకి బాప్తీసాలు ఎవరమ్మా, ఇల్లమ్మా అని చెప్పారంట. ఏం చెప్పారు? దయ్యాలకి, నువ్వు దయ్యానివి, నువ్వు చనిపోయిన తర్వాత దయ్యమయ్యావు, కానీ దయ్యాలకి బాప్తీసాలు ఎవరు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారంట. అలాగే ఏడ్చుకుంటా మరలా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు తెలుసా? నిత్య రాజ్యము పాతాళముందమ్మా నీకు ఏర్పాటు చేసింది, దానికి వెళ్ళమ్మని చెప్పాడంట. ఒకసారి మనలో మనము ఆలోచింపు చేసుకోండి. మీరు ఒక్కసారి, ఎంతకాలం అయిందమ్మా తీర్మానం చేశావు, తీర్మానం చేసిన తర్వాత బాప్తీసానికి రావాలి కదా, అక్కడే ఉండిపోతావా తీర్మానం చేసిన తర్వాత? ఇలా ఈ లోపల ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? విడవబడే స్థితే కదా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, రక్షణ పొందిన మనమందరం కూడా ఏం చేయాలో, తర్వాత స్టెప్ ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకోవాలి. తర్వాత స్టెప్ ఏంటో తెలుసా? సంఘంలో ఆరాధన చేయాలమ్మా. ఆరాధన క్రమం ఇంపార్టెంట్ మన బ్రదర్న్ అసెంబ్లీస్కి. ఆరాధన దేవుని మహిమకరముగా దేవుడు చూచేది, అది
దేవుడికి ఇష్టమైనది ఆయన జ్ఞాపకం చేసుకునేది ఆదివారం. ఆదివారం చాలామంది పనులు పెట్టుకుంటాం, కానీ పనులు కాదు పెట్టుకోవాల్సింది. ఇంగ్లీష్లో ఒక టైటిల్ ఉంది తెలుసా, గాడ్స్ డే. అది పిల్లలకి బర్త్డేలు ఉన్నాయి, తల్లిదండ్రులకి ఉమెన్స్ డే ఉన్నాయి, పేరెంట్స్ డే ఉన్నాయి, అన్ని డేస్ ఉన్నాయి. అన్నిటికీ 365 రోజులకు ఒక్కొక్క రోజుకి ఇంగ్లీష్లో ఒక డే ఉంది. ఆదివారం వచ్చే వరకే మనకి ఏ డే ఉందో తెలుసా? దినం ఏంటో తెలుసా? ప్రభు దినము. ఆ దినం మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ఎన్ని గంటలకు రావాలి మనం దేవుని సన్నిధి కంటే? 9:30 ఆరాధన అంటే మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? ఏమా ఒకసారి ఆలోచన చేయండి. 9:30 అంటే 10 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నాం మనము. తాయితీగా పొలం పనులు చూసుకుని మనము కూలి పోకూడదు, మనకి ఆరాధన పోకూడదు కదా. రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం, ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. అటు కూలి పోకూడదు, ఇటు ఆరాధన పోకూడదు. ఏం చేయాలి? ఏముందిలే, మన సంఘమే కదా, మన పాస్టర్ గారే కదా, 9:30 అని చెప్పారు కదా, వెళ్దాం, ఒక అరగంటకు లేటుగా వెళ్దాం. ఈ లోపల 3-4 పాటలు పాడతారు, తర్వాత పురుషులు స్తుతులు చెల్లిస్తారు, తర్వాత బల్ల వస్తుంది, అప్పుడు తీసుకుందాం. నువ్వెంత నష్టపోతున్నావో తెలుసా నీ కుటుంబాన్ని? నీ కుటుంబంలో దేవుని కార్యములు ఎందుకు జరగట్లేదు తెలుసా? ఏమా అర్థమవుతుందా నేను చెప్పేది? నీ కుటుంబంలో ఇంతకాలం రక్షణ పొంది ఆరాధనలో ఉండి దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నీ కుటుంబంలో ఆయన కార్యములు ఎందుకు జరగట్లేదో తెలుసా? ఆరాధన క్రమము సరిగా లేదమ్మా. నువ్వు కూలిని ఆరాధనని రెండు కలిపి బ్యాలెన్స్ చేస్తున్నావు. నీ కూలి పోకూడదు, ఇక్కడ ఆరాధన పోకూడదు. పరిగెట్టుకుంటూ వస్తావు ఆరాధన, ఆ మొక్క తీసుకుంటానికి, ఆ రొట్టె ముక్కను తీసుకుంటానికి. నీలో సిద్ధపాటు ఉందా? నీలో ప్రభు ఉన్న యోగ్యమైన మనసు ఉందా? ఆ బల్ల తాకాలంటే చేయగలగల వణికిపోద్దాం అమ్మా. 1 కొరింథీ పత్రిక 11:29 వచనాలు మనం ధ్యానం చేస్తుంటే 3 రకాలైన పనిష్మెంట్లు ఉన్నాయి తెలుసా మీకు? ఆరాధన చేసేవారికి తెలుసా? తెలీదా? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం తీయండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చదవండి. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక వారి పాత్రలోని త్రాగునో, వారి ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని. తర్వాత వచ్చిన 30వ వచనం చూసినట్లయితే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది ప్రేమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని శపించాలని భయపెట్టాలని కాదు, కానీ ఆరాధన చేసేవారికి 3 రకాలైన పనిష్మెంట్లు ఉన్నాయమ్మా. ముందేమవుతున్నారు ఏమా? బలహీనులు అవుతున్నారంట. ఎందుకు వస్తున్నాయి మనకి ఈ శరీరానికి రోగాలు? మొదటి బలహీనులు, తర్వాత రోగులు, తర్వాత నిద్రిస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి? మన ఆరాధన క్రమము దేవునికి ఇంపుగా లేదమ్మా. మన ఆరాధన క్రమంలో మన బలహీనతలన్నీ ఉన్నాయి. దాంట్లోనే సిద్ధపడి రాలేకపోతున్నాం. హృదయంలో ఉన్న ఆ కుళ్ళునంత కడుక్కోకుండా ప్రభు సన్నిధికి రాలేకపోతున్నాం. కడుక్కుని పక్కంటి వారితో పడదు, ఆ ద్వేషభావంతో వచ్చి మనం ఆరాధనలో ఉంటుంటే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? ఏమ్మా అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఎందుకు ఇస్తాడు? హన్నా అనే భక్తురాలుంది, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో. తన పనిన రోజు విసిగిస్తూ ఉంది, పిల్లలు లేరని. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కోపంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించట్లేదు. దేవుడు ఒకరోజు నిర్ణయించుకుని వచ్చింది, ఈరోజు ఎలాగైనా నేను ప్రార్థన చేసి బిడ్డను పొంది వెళ్ళాలని వచ్చింది. అమ్మా గమనిద్దాం. ఆరాధనకి పెందల కడం రావాలమ్మా. 9:30 అంటే 9:15 వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? బస్సుకి వెళ్ళాలంటే ఎంత టైంకి వెళ్తున్నాం మనం? మీ ఇంజనంపాడు బస్సు ఇలా వెళ్ళిద్ది కదా ఏమా, ఇటువైపు నుంచి వస్తుంది కదా బస్సు. ఎన్ని గంటలకు వెళ్ళి కూర్చుంటున్నాం బస్ స్టాండ్లో? కనీసం అరగంట ముందు వెళ్తున్నాం కదా, బస్సు వెళ్ళిపోద్దని. మరి ట్రైన్కి వెళ్ళాలంటే 1 గంట ముందు మినిమం వెళ్ళి కూర్చుంటుంటాం.
మరి దేవుని సన్నిధికి పావు గంట ముందు ఎందుకు రాలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయండి అమ్మా, ఆలోచన చేయాలి మనమందరం కూడా. మన జీవితంలో కావలసిన వాటికి మనం ముందు వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఎదురు చూడలేకపోతున్నాం. దేవుని సన్నిధికి రావాలి, మనం ముందుగా రావాలి. సీయోనులో మౌనముగా ఉంటుట దేవుణ్ణి స్తుతించటము. నువ్వు రావాలి, ముందుగా రావాలి, దేవుని స్తుతించాలయ్యా. ఆరాధన భాగ్యం నాకు దయచేసావు ప్రభువా. ఇంపైన ఆరాధన నేను నీకు నా హృదయము నుంచి ఇవ్వాలి, నా హృదయము నుంచి ఇవ్వాలయ్యా. ఆగ్రహించు ప్రభువా. ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలి. నువ్వేమీ లేకుండా పరుగున వస్తున్నావు, నా ముక్క నాకు ఇమ్మని తీసుకుంటున్నావు. ఉదయం చెప్పే కదా, ముక్క తీసుకుంది ఎవరు? ఇస్కరియోతు యోధా. తీసుకుని ఏమైంది? అపవాది అమ్మా నీకు నువ్వెంతో బాధపడిపోతూ ఉన్నావు. 9:30 అంటే 9:40కో ఎంతకో వస్తావు, ఆ కుర్చీని అడు జరుపుతావు, ఈ కుర్చీని ఇటు జరుపుతావు, వెళ్ళిపోతూ ఉన్నావు. ఈ నిందంతా ఎవరి మీద వేస్తున్నావు తెలుసా? నువ్వు కష్టపడి పనిచేసే సేవకుడి మీద వేస్తున్నావు. నేను ఈ మందిరానికి వెళ్తున్నానండి, అసలు ఏమి జరగట్లేదండి నా కుటుంబంలో. సేవకుడు అంటే ఎవరో తెలుసా? దేవునికి ప్రతినిధిగా ఉన్నవాడు సేవకుడమ్మా. నీ పక్షమున నువ్వు ప్రార్థన చేస్తావో లేదో తెలియదు, కానీ ఏకుజామును లేచి నీ కుటుంబము నీ గురించి కన్నీటితో ప్రార్థన చేసేవాడు సేవకుడమ్మా. నీ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తన కష్టంగా తీసుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు సేవకుడు. మీరు అనుకుంటారు కదా, మనం ఇచ్చే కానుకలు తినేసి ఆయన బ్రహ్మాండంగా బట్టలేసి తిరుగుతున్నాడని. సేవకుడు ఎప్పుడు కూడా దేవుని డబ్బులు అంటుకుంటానికి ఇష్టపడడు, అది నష్టమే. గమనించండి, దేవుడు ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు సేవకుడిని, ఆత్మీయంగా వేరే వాళ్ళ ద్వారా పోషిస్తాడు దేవుడు. ఏలియాని ఎవరు పోషించారు? కాకుల ద్వారా కదా. కాకులు ఎలాంటి? మన చేతిలో ఉంటే తన్నుకుపోతాయి, కానీ అవి పెట్టే స్వభావం వాటికి ఉండదు. కానీ ఏలియాని కాకుల ద్వారా దేవుడు పోషించాడు. సేవకుడు కూడా దేవుడు పోషిస్తాడమ్మా. నువ్వు ఇచ్చే ఆ కానుకలు నీ చెప్పకూడదు ఎంత దారుణమో తెలుసా? ఏమ్మా, ఎంత దారుణమో మీరు ఇచ్చే కానుకలు. చెప్పేదా? సమయం ఉందా అన్న? సమయం ఉందా? 4 అయింది, పర్లేదా? కొన్ని డబ్బులంట, ఒక పాస్టర్ గారు రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని డబ్బులు ఆయనకి ఎదురుగా వచ్చినాయి అంట. ముందు 2000 రూపాయల నోటుకు చూసాడంట, అది ఎదుర్కొంటూ వస్తుంటే దాన్ని పట్టుకుని పాస్టర్ గారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 2000 అంటే, అయ్యగారు నేను షాపింగ్కి వెళ్తున్నాను అయ్యగారు, షాపింగ్ చేయడానికి నేను వెళ్తున్నాను. తర్వాత 500 నోటు వచ్చిందంట, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా షాపింగ్కి అన్నానంట. అట్ట లాస్ట్ కంట ఏమొస్తుందో తెలుసా? రూపాయి కాయను గల్లు అని ఎగురుకుంటా వస్తుందంట. అది కూడా పాస్టర్ గారు తీసుకున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నావు? రూపాయి కాయిన్ అంటే ఏమందో తెలుసా? నేను మందిరంకి వెళ్తున్నాను అయ్యా అందంట. ఏమా, మనం అనుకోకూడదు. కానీ మీలో ఎంతమంది ఉద్యోగస్తులో నాకు తెలియదు, కానీ 1000 రూపాయల ఉద్యోగాలు తీసుకుంటున్నాం. దేవునికి ఎంత ఇస్తున్నాం? 10%. 10%. కొత్త నిబంధన నియమం ప్రకారం నువ్వు వర్ధిల్లిన కొలిది మందిరంలో ఇవ్వాలి, వర్ధిల్లిన కొలిది. మరి ఇస్తున్నావా? ఏమ్మా, ఈ 10 రూపాయలు ఉంటే దేనికైనా ఉపయోగపడిద్ది అనుకుంటున్నావా? నువ్వు 500 రూపాయలు కూలి వెళ్తే, ఈరోజు దినము కూలికి వెళ్తే 500 రూపాయలు నీ కూలి అయితే 10% అంటే ఎంత? 50 రూపాయలు పక్కన పెట్టాలి. నువ్వు వాడుకుంటాను కాదు. 450 రూపాయలు నీ 50 రూపాయలు దేవుని. నువ్వు 6 రోజులు వెళ్ళావు కదా, 6 ఎంత? 300 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఆ పెట్టెలో వేయాలి. వేస్తున్నావు మనం? ఏముందలే, వారానికి 50 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు. నేను స్టీల్ ప్లాంట్ మా అసెంబ్లీలో నేను సంఘ పెద్దగా ఉండి ఆ డబ్బులు లెక్కేసేవాడిని. మరి ఆ డబ్బుల మీద వాళ్ళకి అంత కోపం ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర. నలిపి వేస్తారో లేకపోతే నలిగిని పట్టుకొస్తారో తెలియదమ్మా. దేవునికి ఇచ్చేటప్పుడు కొత్త నోట్లు ఇవ్వాలి. గమనించండి, ఇది మీరు నేర్చుకోవాల్సినవి. మనమే నలిగిపోయినాయో, చిరిగిపోయినాయో,
ఎక్కడ చెల్లనియో తీసుకొచ్చి మందిరములు ఇవ్వటం కాదు. కొత్త నోటులు ప్రభు సన్నిధిలో ఇవ్వాలి. నువ్వు ఎక్కడ చెల్లకపోతే వాటికి ఏదో తిన్న టేపులు వేసి తీసుకొచ్చి ఎవరు చూస్తున్నారని ఏం చేస్తున్నావు? మందిరంలో ఇస్తున్నావు. అమ్మా ఎంత శాపమో తల్లి, గమనించండి అమ్మా. ఆ శాపాన్ని తప్పించుకోవాలంటే దేవునికి ఇచ్చే మనసు మనము కలిగి ఉండాలి. దేవునికి ఇవ్వాలి. నువ్వు ఎంత ఇస్తే అన్ని రెట్లు నువ్వు ఆశీర్వదిస్తాడమ్మా. తెలుసా నీకు? నువ్వు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయల ఫలితము ఎటువైపు ఇస్తాడో నేను చెప్పను, ఎటువైపు నుంచి ఇస్తాడో నేను చెప్పను. కానీ దేవుడు ఆ ప్రతిఫలం నువ్వు చూస్తుండగానే నువ్వు అనుభవిస్తావు. దేవునికి ఇచ్చేటప్పుడు మనము మనసు పిసినీతనము కాక విసుకాక ఏం చెబుతున్నాడు దేవుడు? ధారాళముగా ఇవ్వమని చెబుతున్నాడు. సరే, ధారాళముగా ఇవ్వలేకపోతున్నావేమో నువ్వు. కలిగి ఉన్న దానిలో మంచి నోట్లు నేను బ్యాంక్కి వెళ్ళి కొత్త నోట్లు తెచ్చుకుంటాను. నేను తెలుసా మీకు, నేను ఇలాగ ప్రసంగం విన్న తర్వాత నేను బ్యాంక్కి వెళ్ళి కొత్త నోట్లు తెచ్చుకుని ఆదివారం రోజు అవి పట్టుకెళ్తాను మందిరానికి. నా దేవునికి నాకన్నా ఎక్కువే ఉంది. ఆ జీతం ఇచ్చింది దేవుడు, ఉద్యోగం ఇచ్చింది దేవుడు, నాకు సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు కదా. దాంట్లో కొద్దిగా మనం ఇస్తున్నాం. దేవుడు అంత ఇవ్వట్లేదు, మనం గుర్తుపెట్టుకో. అంత ఆయనదే. దాంట్లో కొద్దిగా మనం ఇస్తున్నాం దేవునికి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ నా డబ్బులు ఇస్తున్నాను, నా డబ్బుల మీద ఈ సేవకుడు బతుకుతున్నాడు అంటారు చాలామంది. ఈ 10 భాగాల మీదే ఆ బతికే వాళ్ళందరూ వేరేగా ఉన్నారు. వాళ్ళ బతుకులన్నీ దేవుడు లెక్క తీస్తున్నాడు. రేపు లెక్క తీస్తాడు. రేపు తెలుసా మీకు? మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. నేను ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము చూడండి. మత్తయి సువార్త ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. తర్వాత వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగనను, అక్రమము చేయువారులారా. అమ్మా ఏమంటున్నాడు? వీళ్ళెవరు? మరలా చదువుతున్నాను చూడండి, నేను చదువుతున్నాను చూడండి. నీ నామమున అనేకమైన అద్భుతములు చేశారంట. ఎవరు? పాస్టర్లే. అంత ముందు వచ్చినారు మనం చూసినట్లయితే, మేము నీ నామములో ప్రవచింపలేదా, నీ నామములో దయ్యములు వెళ్ళగొట్టలేదా. అమ్మా గమనించండి, ఇటు చూడండి. వీరందరూ ఏమయ్యారు? అక్రమము చేయువారులారా. గమనిస్తున్నారా? వేలకు వేలు తీసుకెళ్ళి ఇస్తున్నాం వాళ్ళకి. వేలకు వేలే. వాళ్ళు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే బౌన్సర్లు, సినిమా యాక్టర్లు పెట్టుకున్నట్టు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు చుట్టూ. ఎవరి డబ్బులతో? నువ్వు ఇచ్చే డబ్బులతోనే. తెలియక వెర్రితనంలో మనం ఉండి, అమాయకత్వంలో ఉండి తీసుకెళ్ళి వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఈ దైవజుడు నీ ఇంటి పక్కనే ఉంటాడు, నీకోసం ప్రతి దినము కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఆయనకి రూపాయి ఇవ్వటానికి మనకి మనసు రాదు. ఒక మంచి షర్టు కొనుక్కుంటే ఆ పాస్టర్ గారు కదా దశంభాగాలతో షర్టు కొట్టుకున్నారో, లేకపోతే ఏదేదో ఆ దైవజనుడిని మనము కించపరుస్తున్నాము. కానీ ఆ దైవజనుడిని మనము ఇవ్వాల్సిన గౌరవం మనము ఇవ్వలేకపోతూ ఉన్నాం. ప్రేమైన సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన. ఎందుకు చెబుతున్నాను నేనంటే, ఆరాధన క్రమము బాగాపోతే మన కుటుంబాలను దేవుడు నష్టపరుచుతాడమ్మా. మన కుటుంబాలు మనమే నష్టపరుచుకుంటూ ఉంటాం. ఆరాధన క్రమం మీరు గమనించండి. 2-3 నెలలు మీరు ఆరాధన క్రమంలో జాగ్రత్తగా ఉండి చూడండి.
మీ కుటుంబంలో ఎందుకు అద్భుత కార్యం జరగదు? మీ పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు రావు? అమ్మా, మీ కుటుంబంలో అనారోగ్యాలు ఎందుకు ఉంటున్నాయి? మీ కుటుంబంలో ఎప్పుడు చీకులు చిరాకులు ఏడుపులు ఎందుకు ఉంటున్నాయి మీ కుటుంబాల్లో? నువ్వు వచ్చే ఆరాధన సరిగా చేయటం లేదు. నీ మనసంతా ఆ పొలం మీదే ఉందా కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత నీ మనసు దేవునితో ఏకీభవించట్లేదు. నేను చెబుతున్నాను, ఒక్క 2 నెలలు అనుకోండి, ఆరాధన క్రమము మీరు ఉండండి. క్రమంలో ముందుగా రండి, అయిపోయేదాకా ఉండండి. చూడండి మీ కుటుంబంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. నేను చూసి చెబుతున్నానమ్మా, నేను నా కుటుంబంలో జరిగిన అద్భుత కార్యాలు నేను చూసి చెబుతున్నాను. ఆరాధన క్రమము ఎంత గొప్పదో. కనుక మొదటి మాటగా నీతిమంతుని భార్య లోతు భార్య. లోతు నీతిమంతుడే, కానీ భార్యకు పేరు లేదు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. పరిశుద్ధాత్ముడు కొంతమంది స్త్రీల పేర్లు రాయడానికి ఇష్టపడ్డాడు, కానీ కొంతమంది పేర్లు రాయటానికి ఇష్టపడలా. మనం మార్నింగ్ రాహాబు వేశ్య అని చదువుకున్నాం. ఆ వేశ్య పేరు బైబిల్లో రాయబడి ఉంది. తామారు పేరు రాయబడి ఉన్నది బైబిల్లో. బర్షాబా పేరు రాయబడి ఉన్నది, కానీ నీతిమంతుడైన లోతు భార్య పేరు లేదు. నీతిమంతుడైన యోబు భార్య పేరు కూడా గ్రంథంలో లేదు. గమనించండి. ఎందుకో తెలుసా? వీరు నీతిమంతులే, కానీ భార్యల దగ్గర చిన్న అవధేయతలు ఉన్నాయి కనుక పరిశుద్ధాత్ముడు రాయించలేకపోయాడు. మొదటి మాట నీతిమంతుని భార్య లోతు భార్య. లోతు నీతిమంతుడే, భార్యకు ఆ నీతి యొక్క విలువ తెలియలేకపోయింది. ఒక సంఘంలో ఒక స్త్రీ ఉందంట, చాలా కాలం నుంచి ప్రభువుని నమ్ముకుని ఉందంట. ఆ స్త్రీతో ఆ పాస్టర్ గారు మాట్లాడుతామా, నువ్వు వస్తున్నావమ్మా, నీ భర్తను తీసుకురాలేకపోతున్నావు, నీ భర్తను కూడా రక్షణ పొందితే బాగుంటుందమ్మా అని చెబుతూ ఉన్నాడంట. ఒక దినాన తీసుకుని వచ్చిందంట సంఘానికి. వచ్చిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా పాస్టర్ గారు, అయ్యా నీ భార్య రక్షణ పొందింది, రేపు ప్రభు వస్తే మేమందరం ఎత్తిపడిపోతాం, నువ్వు విడువబడతావు, నువ్వు రక్షణ పొందలేదు, రక్షణ పొందాయి అని చెబుతున్నప్పుడు ఆ భర్త అంటాడంట, పాస్టర్ గారు నా భార్య రక్షణ పొందింది కదా, ఆరాధన చేస్తూ ఉన్నది కదా, ఆ ఎత్తపడే సమయంలో నేనేం చేస్తానో తెలుసా? మా ఆవిడ కొంగు పట్టుకుని ఏం చేస్తాడంట, వాళ్ళ ఆవిడ కొంగు పట్టుకుంటాడంట. కొంగు పట్టుకుంటే ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యానికి వెళ్తాడంట. ఎలాంటి భ్రమలో ఉన్నాడో చూడండి అమ్మా. ఎత్తబడే టైంలో కొంగు పట్టుకుంటానికి టైం ఉంటుందా? ఎలాంటి దీనస్థితి, ఎలాంటి అమాయకపు స్థితిలో ఉన్నారు. మీ భర్తలు అలా ఉన్నారేమో సరిచేయండి. రాకడ సమయమో కడబోర మోగంగా ఎమ్మటే మృతులైన వారు ముందు లేస్తారు, తర్వాత సజీవులుగా ఉన్న మనం ఎత్తబడతాం. నమ్మిన వారు, ఆరాధన చేసేవారు, ప్రభుకి ఇష్టమైన వారు ముందు లేపడతారు. తర్వాత మనవంతు వస్తుంది, తర్వాత నమ్మని వారు విడవబడతారు. అంతేకాని నీ ప్రభు రాకడెప్పుడో ఎవ్వరికి తెలియదు. గమనించండి అమ్మా. మొదటి మాట నీతిమంతుని భార్య లోతు భార్య. రెండో మాట చూద్దాం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనము చూడండి. వాస్తవంగా అధ్యాయం చదివించాలి, సమయం లేదు కనుక మనకి ముందుకెళ్ళిపోదాం. అధ్యాయం చదివితే లోతు చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా. ఒక్క నిమిషం 19, 17 ఒకటే చదవండి. 17 వచనం 19, 17 నేను చదువుతాను. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత
ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నువ్వు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమని చెప్పగా 26వ వచనం చూడండి. 26వ వచనం చూడండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి అమ్మా ఉప్పు స్తంభం అయిపోయింది. గమనించండి. రెండో మాట దేవుని మాట వినని లోతు భార్య. అమ్మ దూతలు చెబుతూ ఉన్నారు, మీరు వెనక్కి చూడకుండా పారిపోండి, ఆ పర్వతం వైపు వెళ్ళండి అని చెబితే లోతు భార్య ఏం చేసింది తెలుసా? ఆ మాటను ధిక్కరించింది. దూతలు చెప్పిన దేవుని ప్రతినిధులుగా వచ్చిన దూతలు చెప్పిన మాటను ధిక్కరించింది. వెనక్కి చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు వింటున్నాం. మనం ఉదయం మాట్లాడుకున్నాం కదా, దేవుని మాట అమూల్యమైనది, అది శక్తి కలిగినది. ఆయన మాట మనం వినాలి. ఆయన ఏం చెబుతున్నాడు, వాక్యాను ప్రకారంగా ఏం చెబుతున్నాడో అది మనం చూడాలి. చాలామంది ఈ మధ్య అబద్ధ బోధకులు బయలుదేరుతూ ఉన్నారు. శనివారమే ఆరాధన అంటున్నారు కొంతమంది. లేఖనాలు ఉన్నాయి అంటారు, పాత నిబంధన తీసుకొస్తూ ఉన్నారు. చాలామంది ధూపం వేస్తేనే దేవుడు. గమనించండి. లేఖనాలు వీరన్నింటికి తెలియ కాదు, కప్పి పెడుతున్నారు. లేఖనాలు కప్పి పెడుతున్నారు. వాళ్ళు బ్రతకాలంటే లేఖనాలని కప్పి పెట్టాలి. వాళ్ళు అనుకున్నదే చెబుతున్నారు కానీ లేఖనాలు సరిగా పరిశీలన చేయట్లేదమ్మా. గమనించండి. రెండో మాటగా మనం చూసినట్లయితే దేవుని మాట వినని లోతు భార్య. యెహోషువ గ్రంథంలోని 6వ అధ్యాయంలోని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆకాన్ అనే వ్యక్తి ఉన్నాడు. యెహోషువ యెరికో పట్టణం మీదకి పంపించినప్పుడు, కొద్దిమంది సైన్యాన్ని పంపించినప్పుడు చెబుతున్నాడు, ఆ పట్టణం శపించింది కనుక దాంట్లోది ఏవిది కూడా మీరు అంటుకోకూడదని చెబుతున్నాడు. కానీ ఆకాను ఏం చేశాడో తెలుసా? షినారు వస్త్రము, కొద్దిగా వెండి బంగారం తీసుకొని తన గుడారంలో దాచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాట వినలేదు, దాచుకున్నాడు. తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ఏ గోత్రం మీదంటే మన ఆకాను ఉన్న గోత్రం మీదకి దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేశారో తెలుసా? ఊరు వెలుపలకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి ఆకాన్ని కుటుంబాన్ని చంపివేశారు. దేనికి ఆశపడ్డాడు? చిన్న సినారు వస్త్రము, వెండి. దేవుడు చెప్పిన మాట వినలేదు. వినపోతే నష్టపోతావు సహోదరుడా, సహోదరి. ఆయన మాట వినాలి మనము. ఆయన ఏం చెబుతున్నాడో శ్రద్ధగా వినాలి. నేను అందుకే ఉదయం నుంచి మీకు ఇదే చెబుతున్నా, మాట వినాలి. మన క్రమము మనం పాటించాలి. మందిరం వదిలి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఆదివారం అంతా కూడా మనం ప్రభు సన్నిధిలో గడపాలి. ఎన్ని గంటలు ఉంటావు మందిరంలో ఉంటే? ఒక 2 గంటలు, లేకపోతే 2.5 గంటలు, అంతేనా? ఎంత ఆత్మీయంగా ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే ముఖం మార్చుకుని వస్తున్నావా? ఏం ఆదివారమో ఏంటో అసలు. ఈ దినము చక్కగా చాలామంది ఏమంటారు తెలుసా? టీవీల్లో బోల్డని కార్యక్రమాలు వస్తాయి కదా, అవి చూసుకోవచ్చు కదా. ఏముంది మందిరంకి వెళ్తే? మందిరములో ఆనందం ఉంది. ఇంకో సంగతి తెలుసా? మందిరములో లెక్క ఉందమ్మా. దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, ఎన్ని ఆదివారాలు వచ్చావు, ఎన్ని ఆదివారాలు రాలేదు, ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. ఆదివారం వచ్చిందంటే మనకు పండగ. ఎవరికి? ప్రభు నమ్మిన బిడ్డలకి పండగ. మిగతా క్రిస్మస్ వచ్చిందంటే లోకస్తులకి పండగ. దేవుడు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడని క్రిస్మస్ చేస్తూ ఉన్నారు. ఆయన చనిపోయాడని గుడ్ ఫ్రైడే చేస్తున్నారు. ఆయన లేచారని ఈస్టర్ చేస్తున్నారు. కానీ ఆయన చెప్పిన మాటలు ఒక్కటి కూడా వీళ్ళు వినలేకపోతున్నారు. పండగల వరకే మనము పరిమితం అవుతున్నాం. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ పండగలే చేస్తూ ఉన్నాం. ఆ పండగల్లో కూడా విచిత్రమైన కార్యాలు, డ్యాన్సులు వేసుకుంటూ, ఆట వేసుకుంటూ అమ్మా భయంకరమైన పరిస్థితులు, టపాకాయలు కాల్చుకుంటూ. ఇదా దేవుడు నిన్ను అడుగుతుంది? ఇదా దేవుడు చేయమని చెబుతుంది? దేవుని మాట వినకపోతే ఏమవుతారో తెలుసా? ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? ఎంతమంది నాశనం అయిపోయారు దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేసి.
ఇలాంటి కార్యాల్లో మన బిడ్డలుంటే, మన వాళ్ళు ఉంటే మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కసారి నష్టం వచ్చిన తర్వాత ఎంత గొల్లు పెట్టి ఏడ్చినా కానీ మనము నష్టాన్ని మనము తెచ్చుకోలేము, తిరిగి తెచ్చుకోలేము. కనుక రెండో మాట, దేవుని మాట వినని లోతు భార్య. మూడో మాట చూద్దాం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి, వెనుక నుండి. మూడవ మాట ఏంటంటే, వెనుకంజు వేసిన లోతు భార్య. వాస్తవంగా దూతలు పట్టుకుని వస్తూ ఉన్నారు, వదిలివేశారు, వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఏం చేసిందో తెలుసా? లోతు భార్య వెనక్కి తిరిగి, చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారు తెలుసా? వెనక్కి తిరిగే పరిస్థితిలో ఉన్నారు, లోకం వైపు చూస్తూ ఉన్నారు. ఏముందలే ఇదే ఆలోచనతో ఉంటున్నారు. కానీ వెనక పాపము లోకం వైపు చూస్తున్నారు. ఈ అందమైన లోకాన్ని సృష్టించిన వాడు అపవాది తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు. దానికి మనం ఏం చేస్తున్నాం? బానిసలు అవుతున్నాం. లోతు భార్య వెనకంజు వేసింది. ఎందుకని? చాలామంది భక్తులు ఏం చెబుతున్నారంటే, అక్కడంట లోతంట వ్యాపారం చేసి, ఎక్కడ? సొదొమ గొమొర్రాలలో ఆ దేశస్తులతో వ్యాపారం చేసి ధనము వెండి మంచి మంచి ఇళ్ళు కట్టుకుని ఉన్నాడంట, సంపాదించుకున్నాడంట. తన భార్య ఆటి మీద మనస్సు పోక ఏం చేసింది? వెనక్కి తిరిగింది. మనం తిరుగుతున్నామా? విశ్వాస జీవితంలో వెనక్కి తిరుగుతున్నామా? గురి యొద్దకే పరుగెట్టమని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. నీ గురి ప్రభువే, ప్రభు దగ్గరికే మనం పరిగెట్టాలి. వెనక్కి తిరిగి చూసేవాళ్ళంగా మనం పరుగు పందాలు పెట్టారనుకోండి, సపోజ్ మనం చూస్తూ ఉంటాం టీవీలో. ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తారా? తిరగరు కదా. వారికి గీసిన గీతల్లోనే వారు పరిగెడటానికి ఉంటారు. ఎందుకంటే పరిగెడితే వాళ్ళకి ఏమొస్తుంది? బహుమానం వస్తుంది. ఆ బహుమానం కోసం మనం పరిగెట్టాలి. కానీ ఈ లోకంలో ఉన్న బహుమానాల కోసం మనం వెనక్కి తిరగకూడదు. ప్రియమైన సహోదరుడా, వెనక్కి తిరిగే జీవితం నీకుంటే ప్రభు దగ్గర నువ్వు సరి చేసుకోవాలి. ఏ విషయాల్లో నువ్వు వెనక్కి తిరిగిపోతున్నావు, నీ బలహీనతలు ఏంటో, ఏ విషయాల్లో నువ్వు పడిపోతున్నావో నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు దగ్గర అడగాలి. ప్రభువా, నా దగ్గర ఈ బలహీనత ఉందయ్యా, నాకు ఈ బలహీనత ఉంది, నేను పడిపోతున్నాను, నేను తీసివేసుకోలేకపోతున్నాను నా బలహీనత నుండి, నువ్వే కరుణించయ్యని ఆయన పాదాలు పట్టుకుని మనం ఏం చేయాలి? అడగాలి. క్రైస్తవుల్ని 2 జంతువుల కింద పోలుస్తారు తెలుసా? విశ్వాసుల్ని తెలుసా? మీకు 2 జంతువులు పోలుస్తారు. ఒకటి గొర్రె అయితే రెండోది పందితో పోలుస్తూ ఉంటారు. మిమ్మల్ని పోల్చారని కాదు, నేను మీకు అర్థం అవటానికి నేను చెబుతున్నాను. ఈ 2 కలిపి ఒక గట్టును వెళ్తున్నాయంట. మురుక్కాల గట్టు మీద వెళ్తూ ఉంటుంటే ముందంట గొర్రె జారి ఆ మురుక్కుంట్లో పడిందంట. పడినప్పుడు ఉంటుందమ్మా మురుక్కుంట్లో గొర్రె ఉంటుందా? ఉండదు కదా. లేచిపోయి ఒళ్ళంతా విదిలించుకుని మరలా దారికి వచ్చిందంట. అలాగే అదే దారిలో పంది కూడా వెళ్ళిందంట, కాలు జారి మురుగుంట్లో పడిందంట. కానీ పంది బయటకు వస్తుందా? ప్రశాంతంగా చాలా చక్కగా ఆనందంగా అది ఆనందించిందంట. దాంట్లో ఈ రెండిట్లో ఏది నువ్వు ఇష్టపడుతున్నావు? విశ్వాసుల జీవితము గొర్రె జీవితమమ్మా. నీ బలహీనతలు నువ్వు పడిపోయినా కానీ ఎమ్మట లెగిసిపోవాలి. పడిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు. పందిలాగా ఆ మురుగుంట్లో, ఆ పాపములో, ఆ కుళ్ళు కంపులో నువ్వు ఉండకూడదు. గొర్రెలాగా లెగిసి నీ బలహీనతను నువ్వు సరి చేసుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, క్షమించయ్యా, ఈ బలహీనతలో నేను పడిపోయానయ్యా. మొదటి మాట ఏం చెప్పుకున్నా? నీతిమంతుని భార్య లోతు భార్య. రెండవ మాట, దేవుని మాట వినని లోతు భార్య. మూడో మాట, వెనుకంజి వేసిన లోతు భార్య. 4వ మాట చూడండి, ముగించేస్తాను. 4వ మాట ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలోనే 26లోనే ఉంది. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి 4వ మాట, వెనక చూచిన లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది. కానీ తర్వాత వచనంలో 4వ మాటగా వెనుకకు
చూసిందమ్మా. చూపులో పాపం ఉంది తెలుసా ప్రియ సహోదరుడ సహోదరి. చూపుని చాలా జాగ్రత్తగా మనము అదుపులో పెట్టుకోవాలి. చూపులో పాపం ఉంది. ఎంతోమంది ఈ చూపు ద్వారా పడిపోయారు తెలుసా మీకు. సంసోను పడిపోయాడు తెలుసా. అవ్వ పడిపోయింది తెలుసా ఆ చూపు ద్వారానే, ఆ రమ్యమైన పళ్ళు చూసి. చూపుని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. మనం ఉదయకాలంలో లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా ఏమి చూస్తున్నాం మనం చూస్తుంది దేవునికి మహిమకరముగా ఉంటుందా? అక్రమము చెత్తంతా చూస్తూ ఉన్నామా? దేవుని బిడ్డలాగా మనం ఏం చేయాలో తెలుసా? మన చూపుని మనము సరి చేసుకోవాలి. ఎటుపడితే అటు చూడకూడదు. పక్కలకు చూసి పక్కంటి వారి ఆశించకూడదు. వారికి అన్ని బిల్డింగులు ఉన్నాయి, వీరికి ఇంత ఉంది, వారికి కారు ఉంది, వాళ్ళకి బంగ్లా ఉంది. ఇవి కాదు మనం ఆలోచించవలసింది. ప్రభు కోసం నువ్వు ఏం ఆస్తి సంపాదిస్తున్నావు? నేను ఇప్పుడు కూడా చాలా గర్వపడతాను. ఏంటో తెలుసా, నేను ఆస్తుపాస్తులు ఏం సంపాదించుకోలేదు. నేను అనుకుంటా ఉంటాను పరలోక రాజ్యంలో నేను ధనము సంపాదించుకుంటున్నా. భూలోకంలో ఆస్తి కోసం నేను తాపత్రయపట్ల. పరలోకములో ధనము కోసం నేను అక్కడ ఏముంటుందో దేవుడు ఏం చెబుతున్నాడు, అక్కడ తుప్పు పట్టవు చిమ్మెట్లు కొట్టవని చెబుతున్నాడు. పరలోకంలో ఉన్న ధనము కోసం ఆశపడాలి. కానీ ఈ భూలోకములో ఆస్తి సంపాదించుకుని ఏం చేస్తావు చెప్పమ్మా? పట్టుకెళ్తావా? నీతో పాటు నీ ఆస్తి వస్తుందా? నీతో పాటు నువ్వు కట్టుకున్న వస్త్రం వస్తుందా? మనమైతే పర్లేదు, కానీ హిందువులైతే వస్త్రాలు కూడా తీసివేసి దహనం చేస్తూ ఉన్నారు. ఓ భక్తుడు చెబుతూ ఇలా అన్నాడు, చచ్చిన చేప కన్నా కూడా చచ్చిపోయిన చేపకి ఒక రేటు ఉందంట. మనిషి చచ్చిపోతే రేటు ఉందా? ఎవరిని ఉంచుకుంటారా? ఉంచుకుంటే ఒక 3 రోజులు ఐస్లో పెట్టి ఉంచుకుంటారు. 4వ రోజు ఈ దేహానికి విలువ లేదు. గమనించండి అమ్మా, ఈ దేహానికి బోళ్ళన్నీ నువ్వు వేస్తూ ఉన్నావు, బోళ్ళన్నీ వస్త్రాలు దిగవేస్తున్నావు, బంగారాలు దిగవేస్తున్నావు, అవి ఇవి చేస్తున్నావు. కానీ నీ ప్రాణం పోయిన తర్వాత కనీసం 2 రోజులన్నా నీ ఇంట్లో ఉంచుకుంటారా? కదా, ఇల్లు కోసం ఎంతో తాపత్రయపెడతా ఉంటావే, కన్నీళ్లు గారుస్తూ ఉంటావే. నీ స్థలం కాకపోయిన ఒక అడుగు పక్కకెళ్ళి ఆ స్థలంలో నువ్వు ఇల్లు కట్టి వాళ్ళ మీద గొడవకి వెళ్తావు. నాది ఇక్కడ దాకా ఉంది, నాకు ఎక్కడికే ఉంది, నీకేం తెలుసు? నేను ఇక్కడికి వచ్చినప్పుడు, కాపురం చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదని చెబుతావు. మనం దబాయించేస్తాం వాళ్ళని. అడుగు స్థలం కోసమమ్మా. రేపు నీ ప్రాణం పోయిన తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉంచుతారా? వాళ్ళ కోసమే కదా నువ్వు కట్టించింది ఇల్లు. నీ ప్రాణం పోయిన తర్వాత ఇంట్లో ఉంచుతారా? అయ్యో మా అమ్మ ఎంతో కష్టపడి కన్నీరు గాల్చి నా కోసం ఇంత చేసి ఇంట్లో పెట్టి ఉంచుకుంది కదా, అవును కనీసం ఇంకొక 4-5 రోజులు ఇంట్లో ఉంచుకుందామని ఉంచుతారా? అందుకే భక్తుడు చెబుతున్నాడు, చచ్చిన చేపకి మనం ఎంత కొంటున్నాం? ఒక చేపని 250 కేజీ 250 రూపాయలు పెట్టుకుంటున్నాం. కనీసం మనం సరిపోతే ₹1 కనుక్కుంటారా? మన శరీరానికి ఎంత వాల్యూ ఉంది? ఈ భూలోకంలో ఈ శరీరం కోసం మనం ఏం చేస్తున్నాం తెలుసా? చాలామందిని శత్రువులుగా తయారు చేసుకుంటున్నాం, అపవాదికి స్థానం ఇస్తున్నాం, దేవుణ్ణి దూరపరుస్తున్నామమ్మా. సచ్చిన చేపకి ఒక రేటు ఉంది. ఆ రేటు చెబితే ఆ రేటుకే మనం కొనాలి. చేప దగ్గరికి వెళ్ళి, ఆ చేపలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మనం ప్రాణం పోయిన తర్వాత మన శరీరాన్ని ఊరకనే తీసుకెళ్ళమనగానే ఎవరైనా తీసుకెళ్తారా? అమ్మో ఇంకేముంది, దెయ్యం అయ్యి మా ఇంటికి పట్టిద్దయ్యా, మేము తీసుకెళ్ళమయ్యా, మాకెందుకు? కానీ ఈ దేహం కోసం తాపత్రయపడుతున్నాం. మనకు కానట్టు మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఏదైనా 10 రూపాయలు దొరికితే ఇవ్వాల్సింది పోయి ఎవరో వెతుక్కుని ఇవ్వాలి, ఎవరు దొరకలేతే తీసుకొచ్చి మందిరంలో సంచిలోనే వేయాలి. కానీ ఆ డబ్బులు మనం దాచుకుని ఎన్ని వస్తువులు మనం దొరుకుతుంటే తెచ్చుకుని దాచుకుంటున్నాం. అక్రమంగా పక్కంటి వారు ఎన్ని తెచ్చుకుంటున్నాం మనము? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేహం కోసమే కదా, ఈ దేహము దేవుని ఆలయమై ఉందని చెబుతున్నాడు కదా. ఆలయమైతే ఇలాంటి పనులు చేస్తావా? ప్రభువుని నువ్వు కించపరుస్తున్నావు కదా, ప్రభువుని దుఃఖపరుస్తున్నావు కదా. ఉదయం తోమా గురించి చెప్పుకున్నావు,
ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతానని చెబుతూ ఉన్నాడు. ఎంత తప్పిపోతున్నామో కదా. ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. చూడండి 4వ మాట ఏం చేసాం? వెనుకంజు వేసిన లోతు భార్య. 5వ మాట చెప్పుకుని ముగించేసుకుందాం. చూడండి 5వ మాట చదువుతున్నాను. చూడండి 5వ మాట 26లోనే 5వ మాట ఆఖరి మాట చూద్దాం. చూడండి, అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభమాయను. 5వ మాట ఉప్పు స్తంభమైన లోతు భార్య. అమ్మ అర్థమవుతుందా? ఎవరు తలకాయలు కూడా ఊపట్లేదు అసలు. ఆఖరికి ఏమైందమ్మా? ఉప్పు స్తంభమైంది. ఉప్పు ఎక్కడ ఉపయోగిస్తాం మనము? ఏమా ఏదో కూరల్లో ఉపయోగిస్తాం, లేకపోతే నిల్వ పచ్చళ్ళు అయితే నిల్వ పచ్చళ్ళలో ఉపయోగిస్తాం. నిస్సారముగా ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఇప్పుడు ఈ రెండు పోల్చండి. లోతు భార్య రాహాబు వేశ్య ఉదయకాలం చూసుకున్నాం కదా, తన కుటుంబాన్ని రక్షణలో తెచ్చుకుంది. కానీ లోతు భార్య ఏం తెచ్చుకుంది? ఏం శాపాన్ని తెచ్చుకుంది? సమస్తాన్ని వదిలివేసి అటువైపు ఆశ కలిగి ఉండి చూసి అనుభవించలేని స్థితిలో ఏం తెచ్చుకుంది? ఉప్పు స్తంభమైపోయింది. ప్రేమ సహోదరుడ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆశలు ఎలాగే ఉంటే, ఏదో సంపాదిద్దాం, లోకంలో సంపాదించుకుందాం, అందరికంటే నేనే ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుని సంపాదించుకుంటే ఏమైద్దో తెలుసా నీ పరిస్థితి? ఈ ఉప్పు స్తంభంలాగే అయిపోతావు. నీ ముందే నీ కుటుంబం చల్లాచెదరైపోద్ది. నువ్వు సంపాదించిందంట ఎవరి పాలవుతుంది? అందుకే బైబిల్ గ్రంథంలో ఏ ధనవంతుడు కూడా పరలోక రాజ్యము అమ్మా ఇటు చూడండి ఎవరిని వెళ్ళారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరిని వెళ్ళారా? వెళ్తే చెప్పండి, ధ్యానం చేద్దాం మనం. ఏ ధనవంతుడైనా పరలోక రాజ్యానికి వెళ్ళాడా? కోట్లు ఉన్నవాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరమ్మా. దేవుడే చెబుతున్నాడు కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరే కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని చెబుతున్నాడు. మన ఆశ, మన పోరాటము, మన పరుగు ప్రభు వైపు ఉండాలి, కానీ ఈ లోకంలో ఉన్న ఆస్తుపాస్తుల వైపు ఉండకూడదు. ఆఖరి మాట ఏం చదివాం? ఆఖరి మాట ఉప్పు స్తంభమైన లోతు భార్య. ఈ స్థితి మనము తెచ్చుకోకూడదు ప్రియ సంగమా. ఏదో పరిగెట్టి ఏదో సంపాదిద్దాం, ఆదివారం కూడా ఒక 500 రూపాయలు వస్తాయో 800 వస్తాయో నాకు తెలియదు, కానీ ఆశపడి పరిగెడుతున్నావా నష్టాన్ని తెచ్చుకుంటావు. ఆరాధన వదిలి పరిగెడుతున్నావా? మందిరం వదిలి పరిగెడుతున్నావా? మందిర సమయానికి రాలేకపోతున్నావా? వార కార్యక్రమాలు ఉండలేకపోతున్నావా? గమనించండి అమ్మా, గమనించండి. వార కార్యక్రమాలు కూడా రాకపోయినా అది కూడా మన కుటుంబాలకి నష్టమే. చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ ఆదివారం వచ్చాం కదా, ఆరాధన చేశాం కదా, మిగతా సంఘ కార్యక్రమాలు రాకపోతే ఏముంది, వచ్చే ఆదివారం వద్దాం అంటే ఈ వారం అంతా ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? లోకంలో తిరుగుతున్నావా? ఏమా అపవాదిలాగా లోకంలో తిరుగుతున్నావా? మందిరానికి వస్తే 2 మాటలు వినపడతాయే. మన జీవితాలు సరి చేసుకోవడానికి ఎంత అవకాశం ఉంది. వార కార్యక్రమాలు కూడా రాలేకపోతున్నామమ్మా. మనము 2 గంటలు కేటాయించలేకపోతున్నాం. వేరే పనులకి గంటలు కేటాయిస్తూ ఉన్నాం. మన జీవితాలు సరి చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను సరి చేసుకుని మనము దేవునికి ఇంపైన సువాసనగా మనము ఆగ్రాణించే మన దగ్గర నుంచి వెళ్ళే ఆ స్తుతి ఆయనకు అవసరమైంది. అలాంటి ప్రార్థనలు మన దగ్గర నుంచి చేయటానికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన అనేది మనం మానకూడదు, మందిరం అనేది మనము మానకూడదు. ఈ 5 మాటలు ఒకసారి మనము చూడండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనము ముగించుకుందాం. మొదటి మాట అందరూ చెప్పాలి. కుర్రోళ్ళే చక్కగా చదువుకునేవాళ్ళు కానీ నోరు అసలు ఇప్పట్లా. మొదటి మాట నీతిమంతుని, నేను చెబుతాను మీరు చెప్పండి, తర్వాత చెప్పండి నాకు. మొదటి మాట నీతిమంతుని లోతు భార్య. ఏంటది మొదటి మాట? రెండవ మాట దేవుని మాట వినని లోతు భార్య.
మూడవ మాట వెనుకంజు వేసిన లోతు భార్య. నాలుగో మాట వెనుకకు చూసిన లోతు భార్య. ఐదో మాట ఉప్పు స్తంభమైన లోతు భార్య. దేవుని స్తోత్రం. దేవుడు చిన్న మాట, చిన్న వాక్యాన్ని దీవించునుగాక.